నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏపీ, తెలంగాణలో రియల్ ఎస్టేట్ మీద మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుందంటే ఏం చెప్తాడమ్మా? అన్ని స్వీట్లు బాగున్నాయి అంటాడా, లేదా ఇది 3 రోజులు ఓల్డ్, ఇది 1 వీక్ ఓల్డ్, 1 మంత్ ఓల్డ్ చెప్పడు కదా. రియల్ ఎస్టేట్ ఎక్కడ పెట్టినా గోల్డ్ మైనే, కాకపోతే కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ చూసుకొని కొనుక్కుంటే డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో పెట్టిన భూమాతను నమ్మిన వాళ్ళు ఎవరూ మోసపోలేదు. రియల్ ఎస్టేట్లో ఎదగాలంటే ఒక ఏజెంట్ కానీ, ఒక బిల్డర్ కానీ, ఒక ఇన్వెస్టర్ కానీ, ఒక బయర్ కానీ ఎదగాలనుకుంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ ఎప్పుడైతే దురాశకి వెళ్తుందో, అత్యాశకి వెళ్తే పర్లేదు, దురాశకి వెళ్తే చీటింగ్ అవుతుంది. సో రియల్ ఎస్టేట్ ప్రస్తుతం తెలంగాణలో ఆల్రెడీ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న వెస్ట్ జోన్ బాగా డెవలప్ అయిపోయింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా ట్రై చేస్తున్నారు. ఓఆర్ఆర్ టు RRR మధ్యలో ఎక్కడ పెట్టుకున్నా మీ డబ్బులు 4.5 నుండి 5 సంవత్సరాలు డబుల్ అవుతుంది. 10 ఇయర్స్లో 5 టైమ్స్ అయ్యే ఛాన్సులు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏపీకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా స్లో ఉంది కంపేర్ టు ఇక్కడ. ఎందుకంటే అది జస్ట్ బోర్న్ బేబీ. ఇన్ఫెంట్ వేరు, ఇన్ఫెంట్ స్టేజ్లో ఇన్ఫెంట్ అండ్ ఎలిఫెంట్ రావాలని టైం పడుతుంది. సో ఇన్ఫెంట్ అండ్ ఎలిఫెంట్ ఇస్ టోటల్ డిఫరెంట్. సో అక్కడ ఏమవుతుందంటే ఆంధ్రాలో ఇప్పుడిప్పుడే పాత బిల్డింగ్లన్నీ కంప్లీట్ చేస్తున్నారు. క్యాపిటల్ యాక్సెస్ రోడ్ CRD అప్రూవల్ కింద వస్తుంది, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ స్ట్రీట్ యాక్సెస్ 9 కిలోమీటర్లో అక్కడ గవర్నర్ బంగ్లా, హైకోర్టు, గవర్నమెంట్ ఆఫీసర్స్ క్వార్టర్స్, గవర్నమెంట్ ఆఫీస్ అన్నీ కూడా ఆ రోడ్లో డెవలప్ అవుతుంది. ప్రస్తుతం 50, 60, 65 వేలు per గజం నడుస్తుంది. అక్కడ నుండి ఇటు తుళ్ళూరు కానీ, అటు కాజా కానీ, తాడేపల్లి కానీ, గుంటూరు కానీ, మంగళగిరి కానీ ఇవన్నీ చూసుకుంటే గుంటూరు, విజయవాడ అండ్ అమరావతి ట్రయాంగిల్ స్టోరీ. అక్కడ ఎక్కడ పెట్టుకున్న క్యాపిటల్ రీజన్ దగ్గరలో మీకు అప్రిషియేషన్ బాగుంటుంది. అయితే అమరావతి క్యాపిటల్ అని చూపించుకోవడానికి చెప్పుకోవడం పెద్దగా లేదు ఇప్పుడు. దాని మీద సన్నాహాలు, ప్రణాళికలు జరుగుతున్నాయి. అది ఒకసారి డెవలప్ అయిందంటే డెఫినెట్గా ఏపీ కూడా పికప్ అవుతుంది. హైదరాబాద్ ఒక స్టెప్ ముందే ఉందని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ కంటిన్యూటీ గ్రోత్ ఉంది. హైదరాబాద్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ 4 డైరెక్షన్స్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని పక్కల కూడా 100 కిలోమీటర్ దాకా విస్తరణ అయిపోయింది రియల్ ఎస్టేట్. ఏపీలో కానీ, లేకపోతే ముంబైలో కానీ, లేకపోతే చెన్నైలో కానీ అట్లా రాదు. అడ్రస్ చెన్నైలో ECR రోడ్ ఉంటుంది, ఈస్ట్ కోస్ట్ రోడ్. అది ఒకటే డెవలప్, మిగతా రోడ్లు డెవలప్ అవుతుంది. హైదరాబాద్ అలా కాదు. అటు బెంగళూరు హైవే, ఇటు ముంబై హైవే, ఇటు వికారాబాద్ హైవే, ఇటు శ్రీశైలం హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే, సాగర్ హైవే, వరంగల్ హైవే, కొంపల్లి అన్ని హైవేలు కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. అన్నిటికంటే ఎక్కువ వెస్ట్ జోన్లో జరిగింది. ఇప్పుడు పాత గవర్నమెంట్ అనేది వెస్ట్ జోన్ హైదరాబాద్లో బాగా ఫోకస్ చేశారు. కొత్త గవర్నమెంట్ అనేది ఎంటైర్ తెలంగాణ డెవలప్ చేయడానికి ప్రణాళిక చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అండ్ టీం. సో అది కొద్దిగా టైం పడుతుంది. అంతవరకు 2008లో 2030 ప్లాన్ చేసాం, HMDA ప్లాన్. ఇప్పుడు 2047 ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ 25 ఇయర్స్ హైదరాబాద్ ఎట్లా ఉండాలి, 25-24 ఇయర్స్. సో దానికి చాలా స్పీడ్గా, ఫాస్ట్గా జరుగుతున్నాయి. రేట్లు కూడా ఇప్పుడు చూసుకుంటే ఎలక్షన్ అయినప్పుడు సిటీలో ఓట్లు ఎవరికి వచ్చాయి? మొత్తం TRSకి వచ్చింది. సిటీ బయట ఎవరికి వచ్చాయి? కాంగ్రెస్కి వచ్చాయి. ఈ నో క్లాష్. మ్యాండేట్ ఈజ్ వెరీ క్లియర్. సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ యాజ్ ఫర్ రియల్ ఎస్టేట్ కంటెంట్. అవుట్ సైడ్ పీపుల్, సిటీ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. అందుకనే క్లియర్ మ్యాండేట్. అక్కడ వాళ్ళు, ఇక్కడ వీళ్ళు గెలిచారు. ఓవరాల్గా గవర్నమెంట్ వీళ్ళు ఫామ్ చేసే డిఫరెంట్ స్టోరీ. ప్రజల్లో ఏంటంటే మొన్నటి వరకు కన్ఫ్యూజన్ ఉండేది. ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, నెక్స్ట్ ఏ సీఎం వస్తారో, ఈ సీఎం అన్నీ చాలా ఇప్పటికీ డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్ల వల్ల కొద్దిగా స్లో అయింది. సో అది కొద్దిగా ఫాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బట్టి చూసుకోవాలన్నమాట. ఏంటంటే ఫలానా ఏరియా గ్రో అవుతుంది అని చెప్తే అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. గవర్నమెంట్ ఇటేజ్ ఇప్పుడు పాత గవర్నమెంట్ క్లియర్ ఉంది, ఓన్లీ వెస్ట్ జోన్ అన్నారు. కోకాపేట, నార్సింగి, నానక్రామగూడ, నల్గొండ అవన్నీ డెవలప్ చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అన్ని స్టేట్లకు ఈక్వల్గా రౌండ్ చుట్టూ సర్కిల్ ప్రకారం చేస్తూ ఉంటారు. ఓకే. సో నేను అన్నది ఏంటంటే తెలంగాణలో ఎక్కడ పెట్టుకున్నా పెరుగుతాయి, ఏపీలో ఎక్కడ పెట్టుకుంటే, కాకపోతే హోల్డింగ్ కెపాసిటీ ఉండాలి. హోల్డింగ్ కెపాసిటీ 5 years 10 years ఇవాళ కొని 2 సంవత్సరాల తర్వాత అమ్మితే మీకు రేట్ రాదు. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు పెళ్లి కూతురుని ముస్తాబు చేస్తేనే అందంగా ఉంటుంది. మామూలుగా చూస్తే రా మెటీరియల్ ఎవరికి నచ్చదు. అదే గేటెడ్ కమిటీ ఒక 100 ఎకరాల్లో కడుతుంటే 4-5 సంవత్సరాలు పడుతుంది. నువ్వు 2 సంవత్సరాలు అమ్మేసి హాఫ్ ఇయర్లో రేట్ రాదు. అదే 4 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత దాని రేట్ దానికి వస్తుంది. ఇందాక 2 గేటెడ్ కమిటీ కంప్లీట్ అయితే, కంప్లీట్ అవ్వతే రాదు. కొన్ని కంపెనీలు అయితే 2025లోనే 2027 ప్రైస్ అమ్మేస్తున్నారు. కొనేస్తున్నాం మనం. బిల్డర్స్ ఏం తప్పలేదు, కొనేవాడు చెప్పేవాడికి ఎప్పుడు, వినేవాళ్ళు ఓకే.
మోసం చేయడం అటు చెప్తున్నాడు, నా బిల్డర్కి నా ప్రాజెక్ట్కి పర్మిషన్ లేదు, రేరా లేదు, డిటీసీ లేదు, హెచ్ఎండిఏ లేదని. అయినా సరే మనం కొంటున్నాం కదా. ఎందుకు కొంటున్నాం? క్యారెట్ చూపిస్తాడు, నీకు ₹1,00,00,000 30,00,000 డిస్కౌంట్ ఇస్తాను. మనం 30,00,000 పరిగెడతాం, 70,00,000 తిరుగుంటాం. 30,00,000 నేను చెప్పేదంటే ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే, నాలాగా చాలామంది ఉన్నారు మార్కెట్లో, కొద్దిగా 15-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం వెళ్తే మీకు సరైన సొల్యూషన్ దగ్గర దొరుకుతుంది. కొంతమంది బయర్స్ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెలియదు. నేను కొంతమంది స్టూడెంట్స్ చెప్తాను దగ్గర ట్రైన్ అయిన వాళ్ళకి, రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ఉండాలి. ఆ రెండు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు, డార్క్లో ఫైర్ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తావు నీకే తెలియదు. సో ఓవరాల్గా చూసుకుంటే రెండిట్లోనూ డెవలప్ అవుతాయి. 2 స్టేట్లు డెవలప్. నేను ఆంధ్రలో వైజాగ్లో పుట్టాను, ఇక్కడ తెలంగాణలో 1990 నుండి వస్తున్నాను. 35 ఇయర్స్ ఇక్కడ, అక్కడికంటే ఇక్కడే ఎక్కువ. అందుకని ఆంధ్ర కంటే తెలంగాణ అని చెప్తాను. సో ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఫర్ నెక్స్ట్ 10 years. ఈ 1 year స్లోడ్ అనేది సాఫ్ట్ గ్యాప్. అది దెర్ ఆల్వేజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్, రైట్? ఆ గ్యాప్ని ఐడెంటిఫై చేస్తున్నారు, ఇంకొద్దిగా ఐడెంటిఫై చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా నేను హైదరాబాద్ నెక్స్ట్ 10 years హైదరాబాద్లో ఎక్కడ డౌన్ఫాల్ ఉండదు, పెరుగుతూనే ఉండదు, తగ్గడం ఉండదు. ఎక్కడైనా తగ్గే రేట్లు మరి 1.5 year తగ్గలే, పెరుగుతాయి. ఇప్పుడు పెరగడం మొదలు. గవర్నమెంట్ కూడా బేసిక్ రేట్లు, స్టాంప్ డ్యూటీ పెంచుతున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే మాకు సరైన ప్లేస్లో, సరైన లొకేషన్లో, సరైన డెవలప్మెంట్ ఉండి, సరైన బిల్డర్ ఉండి, అప్రూవల్స్ ఉంటే బాగుంటుంది. నేను ట్రైనింగ్ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్లో ఇప్పుడు లేడీస్ బాగా చేస్తున్నారు. అందరూ ఏమనుకుంటారంటే రియల్ ఎస్టేట్లో లేడీస్ చేయలేరు. యాక్చువల్లీ వాస్తవం అంటే లేడీస్ సంపాదించి జెంట్స్ సంపాదించట్లేదు కొన్ని కేసుల్లో. అది అన్నింటిలో కార్ డ్రైవర్ దగ్గర నుండి, స్విగ్గీ గర్ల్ దగ్గర నుండి, పెట్రోల్ పంప్ నుండి ఐఏఎస్ ఆఫీసర్ దాకా అందరూ ఉన్నారు. సో హమ్ కిసీసే కమ్ నై, నేను ఎవరికి తీసిపోను. సినిమా వచ్చింది, అది బ్లాక్. అలాగే ఇప్పుడు ఏంటి, లేడీస్ కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. లేడీస్ ఉన్నంత ఫాస్ట్ జెంట్స్ కూడా లేరు కొన్ని విషయాల్లో. బికాస్ కల్చర్ ఈజ్ గోయింగ్. మనం నుంచి వెస్ట్ కల్చర్ తీసుకుంటాం, వాళ్ళ నుంచి గుళ్ళు కట్టుకుంటాం, మనం నుంచి క్లబ్లు కట్టుకుంటాం. అది మారిపోయింది. సో ఓవరాల్ నేను చెప్పేది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం, ఎవరికైనా కంటిన్యూస్ 100-200 ప్లాట్ ఉండడం బెటర్. ఎందుకంటే నీకు రేపు పొద్దున బిజినెస్ వస్తుంది, జాబ్ పోయింది, ఉండడానికి ఇల్లేదు, 10 రెంట్ కట్టకపోతే ఓనర్ బయట వేస్తుంది. అది నేను ఆల్వేస్ చెప్తాను, ఒక 100 గజాల ఇల్లు, ఒక ½ kg బంగారం ఇంట్లో ఉండాలి ఎప్పుడు కూడా. నేను కరోనా వచ్చే ఎమర్జెన్సీ వస్తే కరోనా డబ్బులు ఇమీడియట్ కావాలి. రియల్ ఎస్టేట్లో కానీ లేకపోతే స్టాక్ మార్కెట్లో కానీ రావు. సో దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మనకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.